ఆల్ వెల్కమ్ బ్యాక్. సో నేను యాక్చువల్గా ఈ టాపిక్ మీద అయితే వీడియో అసలు తీయదలుచుకోలేదు, కానీ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు అసలు ఇదే న్యూస్ అనమాట. అసలు ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. భార్యలు భర్తల్ని చంపేయడం. ఇంతకుముందు కాలంలో చూసాము అసలు ఆడవాళ్ళకి రక్షణ లేదు అని. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి కొన్ని దగ్గరలో. బట్ అసలు ఈ మధ్య భర్తలకి రక్షణ లేకుండా పోతుంది భార్యల దగ్గర నుంచి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఇవే న్యూస్ అయిపోతుంది. టీవీ పెడితే ఇవే, మొబైల్ చూస్తే ఇదే న్యూస్. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక న్యూస్ చదివాను, న్యూస్ చూశాను మొబైల్లో. హార్పిక్ భర్త నర్వ్స్లోకి ఎక్కించి చంపేసిందట. అసలు ఎందుకు ఇంత రాక్షసత్వంగా తయారవుతున్నారు అమ్మాయిలు, నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళని స్త్రీ శక్తిగా పూజిస్తారు, అమ్మవారుగా పూజిస్తారు. మరి అలాంటిది ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరు ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టం లేదా? మీ ఇంట్లో చెప్పండి. అంతేగాని పెళ్ళిళ్ళు చేసుకొని ఆ వచ్చిన అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేస్తారు? ఓకే, నేను ఒప్పుకుంటాను, పెద్దవాళ్ళ కోసం చేసుకుంటారు, లైక్ ఇంకా సమాజం కోసము తల్లిదండ్రి ఫోర్స్ చేసుకుంటారు. ఇక్కడ తల్లిదండ్రి కూడా చేస్తున్న తప్పేంటంటే 10 సార్లు అడగండి, 20 సార్లు, 30 సార్లు అడగండి. మీ అమ్మాయికి ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చేయండి, లేదు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోతే చేయొద్దు. మీరేదో ఫోర్స్ఫుల్గా చేసినంత మాత్రాన ఆ అబ్బాయితో కలిసి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు. అసలు ఎంత మనం టీవీ న్యూస్ ఓపెన్ చేస్తే ఎన్ని ఎక్కువైపోతున్నాయి ఈ కాలంలో. అసలు ఎంతోమంది భర్తలు ఇంకా చెప్పుకోకుండా నలిగిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోర్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను, అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, నలిగిపోతున్నారు చాలామంది ఆడవాళ్ళు. ఇంట్లో అత్తమామలు టార్చర్ తట్టుకోలేక, భర్త టార్చర్ తట్టుకోలేక అలాగ నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లల కోసం అడ్జస్ట్ అయి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి గురించి చెప్తున్నాను. హస్బెండ్ కూడా అడ్జస్ట్ అయి ఉండేవాళ్ళు ఉన్నారు, వైఫ్స్ కూడా పిల్లల కోసం అడ్జస్ట్ అయి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అసలు ఈ కాలంలో చాలామంది అసలు ఎంతమందిని చూస్తున్నామంటే, ఎన్ని న్యూస్ చదువుతున్నామంటే, పిల్లలు వాళ్ళ వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉంటారు. నీకు అంత ఇష్టం లేనప్పుడు ఆ పిల్లల్ని కండం ఎందుకు? నీకు ఇంకొకరి మీద ఇష్టం ఉన్నప్పుడు అసలు ఆ పిల్లల్ని కండం ఎందుకు? ఆ భర్తతో ఆ పిల్లల్ని కండం ఎందుకు? చంపడం ఎందుకు? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని కొట్టాను అనుకో, వాళ్ళు ఏడవడం కంటే అరే పిల్లల మీద చేసుకున్నానే, పిల్లల్ని కొట్టానే అని నేనే ఎక్కువ ఏడుస్తూ కూర్చుంటాను పిల్లల కంటే. పిల్లల్ని కొడితేనే మనకి ఇలా ఉంటుంది. అలాంటిది అసలు ఈ మధ్య ఎన్ని న్యూస్ చూస్తున్నాము, పిల్లల్ని కొట్టడము, బాడీ మీద 30 దగ్గరలో 40 చోట్ల కొట్టడము పిల్లల్ని. అసలు ఎలాగ ఆ చేయి వస్తుందో? చిన్న పిల్లలు, మళ్ళీ 1 year 2 years 3 years పిల్లలు, అంత చిన్న పిల్లల్ని కొట్టడము. రీసెంట్గానే మనం చూసాము న్యూస్లో, ఆ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, 1.5 year పిల్లవాడు, తల్లి అండ్ ప్రేమించిన అబ్బాయి, వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లోడిని పాపం అంతా చిత్రహింస చేశారు. బాడీ అంతా కట్లు కట్టుకొని ఉన్నాడు అబ్బాయి. అసలు ఎందుకు? ఇప్పుడు మీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పండి, పెళ్ళి ఇష్టం లేదు అని అనేసి. ఎవరి కోసమో మీరు అడ్జస్ట్ అయ్యి బ్రతకక్కర్లేదు. ఓకే, మీరు అడ్జస్ట్ అయ్యి బతకాలనుకుంటే అడ్జస్ట్ అయ్యి బతకండి, అంతేగాని పెళ్లి చేసుకొని భర్తను చంపడం ఏంటి ఎవరో కోసము? ఇంట్లో చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయండి. లేదనంటే మీ ఇష్టం వచ్చిన వాడితోనే పెళ్లి చేసుకోండి, అంతేగాని పెళ్లి చేసుకొని భర్తను చంపడం ఏంటి? అసలు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే అసలు కొందరు. కాదు, హార్పిక్ నరాల్లోకి ఎక్కించి చంపడం ఏంటమ్మా? హార్పిక్ మనం బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి కదా యూజ్ చేస్తామని, నీ భర్త పేగులు క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారా? అసలు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. అసలు పెళ్లి చేసుకొని మీ భర్తని చంపే రైట్ మీకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ రైట్? అంటే ఆ భర్తను చంపేసేస్తే ఆ తల్లిదండ్రి కడుపు కోత ఎవరు తీరుస్తారు? రీసెంట్గా చూసాము, భర్తని తోసి చంపేసాడు. సో అసలు ఆవిడ అంటుంది, వాళ్ళ తల్లి కూడా అనింది, నా కూతుర్ని కూడా అలాగే ఓకే, మీ కూతురు అలా చంపేసినంత మాత్రాన ఆ అబ్బాయి తల్లిదండ్రి కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, సంసారం అనిన తర్వాత, ఫ్యామిలీ అనిన తర్వాత గొడవలు వస్తుంటాయి, చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, ఎవరికైనా వస్తుంటాయి భార్యాభర్తలకి, అది కామన్. ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఎవ్వరికి రావు. బట్ ఏదైనా గొడవ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడండి. లేదు మీ భర్త మరి అంత లైక్ తాగొస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అంటే మంచిగా చెప్పడానికి ప్రయత్నించండి. అంతేకాని ఇప్పుడు అతను అలాగ గొడవ చేసి మీరు ఇది చేస్తూ ఉంటే ఆ సంసారం ఎటుపోతుంది? అది కరెక్ట్ కాదు కదా. మీ భర్త మీకు ఏమైనా చెప్పాడు,
నచ్చలేదనుకోండి మీకు అతను చెప్పింది, చిన్నగా చెప్పండి. లేదు నాకు నువ్వు ఇలా చెప్పేది నచ్చట్లేదబ్బా అనేసేసి చిన్నగా చెప్పండి. వింటారు. ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి గొడవ వేసుకుంటూ గొడవలతోనే మారాలి, గొడవలతోనే సంసారం ముందుకు నడవాలంటే అవ్వదు. నేను అందరికీ చెప్పేంత పెద్దదాన్ని కాదు. కాకపోతే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తున్నాను. కొంచెం చిన్నగా చెప్పండి, వింటారు. ఎవరైనా కూడా మనం ప్రేమగా చెప్తే వింటారు, మారుతారు. అంతేగాని తెగ మీరు గొడవేసుకున్నంత మాత్రాన, అతన్నేదో చంపేసినంత మాత్రాన మారిపోదు గదా! ఇప్పుడు అతన్ని చంపేస్తారు. సరే ఓకే. అతన్ని చచ్చిపోయాడు. ఆ కడుపు కోత తల్లిదండ్రులు భరించాలా? అతను చచ్చిపోయినంత మాత్రాన మీరు మీ ప్రియుడితో హ్యాపీగా ఉంటారా వెళ్ళిపోయి? అంటే పోలీసులు, కేసులు, చట్టాలు వీళ్ళంతా ఏం చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారా? ఎలా ఆలోచిస్తున్నారో అసలు ఈ అమ్మాయిలు నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది అసలు ఈ మధ్య ఒకప్పుడు ఆడవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు భర్తల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే సొసైటీ ఏర్పడుతోంది నిజం చెప్పాలంటే. ఇవన్నీ చూస్తుంటే అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే కొందరు భయపడి చస్తున్నారు నిజంగా. నాకు తెలిసిన వాళ్ళే, మా తమ్ముడి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడి చస్తున్నారు. ఎట్లున్నారు అసలు ఈ కాలం అమ్మాయిలు? అసలు వదిలేసేసేయి. నీకు అంత ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపో. విడాకులనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది కదా, వదిలేసి వెళ్ళిపో. లేదంటే నువ్వు చావు. నీకు అంత భూమి మీద బతికే ఇది లేకపోతే నువ్వు చావు. అన్యాయంగా వాడిని ఎందుకు చంపడము? విడాకులో ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, వదిలేసేసి. ఎవరి కోసమో నువ్వు అడ్జస్ట్ అయ్యి బ్రతికి అడ్జస్ట్ అనుకుంటూ ఆఖరికి నీ భర్తను చంపడం ఏంది? ఇది ఎక్కడి న్యాయం అసలు? మన అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు, మనం పేరెంట్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటున్నారా? హ్యాపీగా కలిసి ఉంటున్నారా? వాళ్ళకి ఎన్ని గొడవలైనా హ్యాపీగా కలిసే ఉంటున్నారా? వాళ్ళల్లో గొడవలు రాకనే ఉంటాయని అనుకుంటున్నారా? కాకపోతే భర్త అరిచినప్పుడు భార్య సైలెంట్ అవుతుంది. భార్యకి ఏదైనా కోపం వచ్చేదైనా అరిచినప్పుడు భర్త కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, అంతే. మరి వాళ్ళందరూ 30, 40, 50 ఏళ్ళు ఎలా కలిసి ఉంటున్నారు? ఒకరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ అది. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ భర్త చేసే పనులు నచ్చట్లేదు. ఒకవేళ అతను ఏమైనా రోజు తాగొస్తున్నాడు, మిమ్మల్ని కొడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, చిన్నగా చెప్పడానికే ట్రై చేయండి. అర్థం చేసుకుంటాడని వెయిట్ చేయండి. 1 year, 2 years, 3 years వెయిట్ చేయండి. లేకపోతే పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ ద్వారా కూడా అవ్వలేదా, వదిలేయండి. విడాకులు ఇచ్చి పడేసి వదిలేసేసేయండి. అంతేగాని చంపడం అనేది అసలు కరెక్ట్ కాదు. అసలు ఒక మనిషిని ఎలా చంపగలుగుతారు? అసలు ఆ చంపే రైట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? కోర్స్ చాలామంది వైఫ్స్ కూడా ఉన్నారు, లైక్ పిల్లల కోసము, సంసారం కోసం అడ్జస్ట్ అయ్యి బ్రతికే వాళ్ళు ఉన్నారు. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బట్ ఈ వీడియోలో నేను ఓన్లీ భర్తల గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఒకప్పుడు ఉన్నట్టు నాతో లేడు ఇప్పుడు నా భర్త, ఒకప్పుడులాగా లేడు, మారిపోయాడు అని అంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు అనేవి వస్తాయి భర్తకి. భర్త ఆ బాధ్యతల పని మీద బయటికి వెళ్ళి పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు అతన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు మెలగాలి. అంతేగాని ఒకప్పుడు ఉన్నంత ప్రేమ చూపించట్లేదు, ఒకప్పుడులాగా లేడు అని అనడం అసలు కరెక్ట్ కాదు. మీరు చేయండి. అతను పొద్దున్నుంచి రాత్రి వరకు బయట ఇష్యూస్, బయట ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటూ, ఇంటికి అన్నీ చూసుకుంటూ, అన్ని బాధ్యతలు తీసుకుంటూ మీరు ఒక 1 month అతనిలాగా కష్టపడి చూడండి. అప్పుడు అర్థమవుతుంది బయట భర్త ఇంత కష్టపడుతున్నాడా అని. ఒప్పుకుంటాను, నేను ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా చాలా కష్టపడతారు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా కష్టపడుతూనే ఉన్నారు. నేను వాళ్ళ గురించి తప్పుగా అనట్లేదు, చెప్పాను కదా. దాని గురించి నేను నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాను. సో ఒక్కసారి అలాగ మీరు చేసి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ కష్టపడి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి అంతా మీతోనే ఉండాలి అని అంటే ఉండొచ్చు. ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, బట్ ఒక్కొక్కసారి ఉండడానికి పాసిబుల్ అవ్వని టైంలో అతన్ని అర్థం చేసుకోవాల్సింది మీరు, అతనికి సపోర్ట్గా నిలబడాల్సింది మీరు అర్థం చేసుకొని మీరు సపోర్ట్గా నిలబడితే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎలాంటి ఇష్యూస్ రావు. అంతేగాని అసలు ఈ వైఫ్స్ ఎలా తయారైపోతున్నారంటే, కొంతమందిని చూస్తూ ఉన్నాను, కాస్ట్లీ చీరలు కావాలి, కాస్ట్లీ నగలు కావాలి, అడిగింది కొనివ్వాలి, కొనికపోతే భర్త వేస్ట్, కొనికపోతే భర్తని పక్కన పడేయడం, కొనికపోతే లేదంటే భర్తని చంపేయడం. ఏంటది అసలు? అర్థం చేసుకోవాల్సిన మీరే భర్తని ఇలాగ అపార్థం చేసుకొని ఇలా ఉంటే అసలు ఎలా? చెప్తున్నాను కదా, అంత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. అడ్జస్ట్ అయి బ్రతికే పని అయితే పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. పిల్లల్ని అస్సలు కనొద్దు. మీకు అంతగా ఇష్టం లేకపోతే అస్సలు పిల్లల్ని కనొద్దు, కానీ వాళ్ళని చంపొద్దు. మీరు కన్నారు కదా అని వాళ్ళని చంపేసే రైట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు కంటే చంపేసే రైట్ వస్తుందా మీకు? ఒక నవమాసాలు మోసి మనము పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు ఎంత కష్టపడతాం. అది C-section అయినా నార్మల్ అయినా కూడా ఎంత కష్టపడి పిల్లలకి జన్మనిస్తాం.
అంత కష్టపడి జన్మనిచ్చి అలాంటి పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకోవాల్సింది పోయి చిన్న చిన్న పిల్లల్ని 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లల్ని అలా చంపేస్తున్నారంటే ఎంత అమానుషం అసలు. మనుషులా రాక్షసులా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. స్ట్రెస్ ఎక్కువ కొందరిని చూస్తూ ఉంటాను. స్ట్రెస్ ఎక్కువయ్యి ఆవిడ సూసైడ్ చేసేసుకుంటుంది, పిల్లల్ని చంపేస్తుంది. స్ట్రెస్ ఎక్కువైతే సూసైడ్ ఒక్కటేనా అమ్మ దారి? స్ట్రెస్ ఎక్కువైతే వేరే దారులు లేవా? మీరు షేర్ చేసుకోండి, స్ట్రెస్ నాకు ఇలాగుంది, నా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ కావాలి అని షేర్ చేసుకోండి. ఎంతోమంది హస్బెండ్స్ ఉన్నారు బయట కష్టపడి ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు, వైఫ్స్ కష్టంలో పాలు పంచుకునే వాళ్ళు ఉన్నారు, కిచెన్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఓపెన్ అప్ అయితేనే కదా ఏదైనా కూడా హస్బెండ్ అర్థం చేసుకుంటారు. మీరు ఓపెన్ అప్ అవ్వకుండా అంతా స్ట్రెస్ మీరే తీసుకొని, పిల్లల స్ట్రెస్ మీరే తీసుకొని, లేదనంటే కొంచెం ఒక గ్యాప్ తీసుకోండి. మీకు అంత స్ట్రెస్ ఉందా పిల్లలతో, ఇంట్లో పనులన్నీ పక్కన పడేసేయండి. హ్యాపీగా మీకంటూ మీరు ఒక కొంచెం మీ టైం తీసుకోండి, పడుకోండి, బయటికి వెళ్ళండి, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. అంతేకాని స్ట్రెస్ ఎక్కువైందని పిల్లల్ని చంపేయడం ఏంటి? ఆడవాళ్ళం మనం, ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. మనం ఇప్పుడు ఆడదానికి భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ఉంటాయని అంటారు పెద్దవాళ్ళు. మగవాళ్ళ గురించి అనరు కదా. మగవాళ్ళకి 100 పనులుంటాయి, బయట పనులుంటాయి, ఇంట్లో పనులుంటాయి, ప్రతి ఒక్కటి అతను చూసుకోవాలి, అతను మేనేజ్ చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని పోవాలి. అంతేగాని ప్రతి ఒక్క చిన్నదానికి రాచి రంపాన పెట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఇంకొందరు ఉన్నారు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయి కంటే శాలరీ ఎక్కువ వచ్చిందా చచ్చాడేవాడు ఇంకా. అసలు ఎంత రాచి రంపాన పెడతారంటే అప్పులు అతనే చూసుకోవాలి, ఇంట్లో బాధ్యతలు అతనే తీసుకోవాలి. ఈవిడ మాత్రం ఈవిడ శాలరీలోంచి తీసే ప్రసక్తే ఉండదు. ఆవిడ ఖర్చులు, ఆవిడ హ్యాపీనెస్ ఆవిడ అంతే. అప్పులు మాత్రం బాధ్యతలు పంచుకోరు మళ్ళీ. మొత్తం ప్రతి ఒక్కటి మగవాడే చూసుకోవాలి. ఏమంటే నువ్వు భర్తవి కదా, బాధ్యత ఉంది కదా, మరి నువ్వు సంపాదించేది ఎందుకు? అసలు ఇంకా పిచ్చ టార్చర్ ఉంటుంది అలాంటి వాళ్ళతో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తున్నాను ఈ సమాజంలో. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. అర్థం చేసుకొని వెళ్ళండి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మంచిగా మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి పెద్ద ఇష్యూ అయినా కూడా సాల్వ్ అయిపోతుంది. ఎట్ లాస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరే ఉండాలి. థర్డ్ పర్సన్ని ఎంటర్ చేయొద్దు. నేను ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను దీని మీద. థర్డ్ పర్సన్ని ఎంటర్ చేయొద్దు. ఫ్రెండ్స్తో అసలు షేర్ చేసుకోవద్దు. ఏదొచ్చినా కూడా వైఫ్కి ఏదైనా ప్రాబ్లం ఉందా హస్బెండ్తో షేర్ చేసుకోండి, హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా వైఫ్తో షేర్ చేసుకోండి, అంతే. ఈ ఫ్రెండ్స్ అనే వాళ్ళని అసలు రాని అని కూడా రానివ్వద్దు. మీ బాధలు, మీ కష్టాలు అసలు మూడో వ్యక్తికి తెలియనియొద్దు. అలాంటప్పుడే హ్యాపీగా ఉంటారు. అసలు ఎవ్వరు, ఫ్రెండ్స్ అనే కాదు, పుట్టింటి వాళ్ళు కావచ్చు, అత్తగారింటి వాళ్ళు కావచ్చు, ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, హ్యాపీగా సాల్వ్ చేసుకోండి. కొంచెం టైం పడుతుందేమో, అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అవ్వమంటే ఎలాగండి ఆడవాళ్ళము? నాకు అంత స్టేటస్ కావాలి, నాకు కార్లలో తిరగాలి, విమానాల్లో తిరగాలి, బంగ్లాలు కావాలనుకుంటే ప్రేమించే భర్త ఉంటే చాలు. ఇప్పుడు మీకు కోట్ల ఆస్తి ఉంటే అసలు భర్త పట్ల ఒక 1%, భర్త మీ మీద ఒక 1% కూడా ప్రేమ చూపించేవాడు లేడనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారా? అంటే ఆ డబ్బుతోనే గడిపేస్తారా? అయిపోతుందా లైఫ్? అదంతా కాదు. చిన్న గుడిసెలో ఉన్నా కూడా ప్రేమించే భర్త ఉంటే చాలు. లగ్జరీనెస్ ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి లగ్జరీనెస్. వైఫ్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనొద్దు అని అడ్డుపడింది అనుకో, కథం ఇంకా వాళ్ళిద్దరికి గొడవలు స్టార్ట్ అక్కడి నుంచి. అరే ఎందుకు చెప్తోంది, ఎందుకు తీసుకోవద్దంటోంది అనేది ఏమీ లేదు. సమాజం కోసం అడ్జస్ట్ అయ్యి బ్రతికి విడాకులు ఇవ్వకుండా బ్రతుకుతున్నారు కానీ, బట్ సమాజము మరి మీరు చంపేసినప్పుడు అదే సమాజం ఏమనుకుంటుంది మీ గురించి, అది మాత్రం ఆలోచించరా? రీసెంట్గానే ఒక యూట్యూబర్ని కూడా మనం చూసాము. అసలు ఎంత చక్కగా ఉంటుంది తను. మరి విడాకులు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఆ తల్లి ఎంత మంచాన పడి ఎంత కడుపుకోత అనుభవిస్తోంది, ఆ పడే తల్లిదండ్రులు తెలుస్తుంది. మీరు చంపేసినంత మాత్రాన సరే చంపేశారు అయిపోయింది, అక్కడికి మీరు హ్యాపీగానే ఉంటున్నారు. మరి ఆ తల్లిదండ్రి పరిస్థితి ఏంది? ఆ తల్లిదండ్రి ఎంత నరకం అనుభవిస్తున్నారు, అది మీరు అర్థం చేసుకుంటున్నారా? అది మీరు అసలు ఆలోచిస్తున్నారా? ఎలా చంపబుద్ధి అవుతుంది ఒక మనిషి? అసలు ఇంకా దారుణం, పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా వివాహేతర సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడో పెళ్లికి ముందు ఉండే సంబంధాలు పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా గొడవలు రాక చేస్తాయా? గొడవలు వస్తున్నాయంటే గొడవలు వస్తాయి కదా. మరి మీకు పెళ్ళైంది, భర్త బాగానే ఉన్నాడు, చక్కగా బిడ్డలు ఉన్నారు, హ్యాపీగా చూసుకుంటున్నారు అని అంటే ఇంకా వివాహేతర సంబంధాలు కంటిన్యూ చేయడం ఏంటి? వాటి వల్లనే కదా అసలు ఈ సమాజం ఎట్టు పోతోంది. అసలు ఒక్కొక్క దారుణం చూస్తుంటే ఏంట్రా బాబు ఈ మనుషులు అనిపిస్తుంది. ఎందుకు ఇలా తయారవుతున్నారు?
అసలేమంటారు భార్య బాధితుల సంఘం అంటారు కదా! సో, అలా తయారైపోతుంది అసలు ఈ కాలం సొసైటీ నిజం చెప్పాలంటే. భర్తలు కూడా సమాజం కోసము, పిల్లల కోసము అడ్జస్ట్ అయ్యి బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ షేర్ చేసుకునే వాళ్ళు, ఆఫీస్ వర్క్స్ షేర్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భార్య గయ్యాలి గంప అయినా కూడా, గయ్యాలైనా కూడా సమాజం కోసమో, పిల్లల కోసమో అడ్జస్ట్ అయ్యి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసికల్లీ ఈ ఆడవాళ్ళు అంటే మనము భర్త ఎలాంటి వాడైనా కూడా అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నాం అనేది బయటకొస్తుంది. బట్ సైలెంట్‌గా అడ్జస్ట్ అయ్యి బ్రతికే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ అది మాత్రం అస్సలు బయటకి రాదు. అది వాళ్ళు ఈవెన్ బయటకు కూడా చెప్పుకోరు. చెప్పుకుంటే సిగ్గుచేటు ఎందుకు అని వాళ్ళు అసలు చెప్పుకోరు బయటికి. బట్ అలా మౌనంగా అడ్జస్ట్ అయ్యి బ్రతికే భర్తలు బోలెడు మంది ఉన్నారు. లేదు చెప్తున్నాను కదా! 4, 5 సార్లు చెప్పాను ఇప్పటికే వీడియోలో. మళ్ళీ అదే చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చలేదా విడాకులు ఇవ్వండి. ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా ఉండండి. ట్రై చేయండి. కలిసుండి కొట్టుకొని, ఇబ్బందులు పడి, ఏడ్చి నరకం ఇది ఎందుకురా నాయనా అనుకునేదానికంటే విడిపోయి హ్యాపీగా ఉండండి. మీకు వద్దు కదా, ఆ నరకం వద్దు కదా, కలిసి ఉండేది వద్దు కదా, విడిపోయి హ్యాపీగా ఉండండి. అంతేగాని చంపుకోవడం ఏంటి బాబు, చంపొద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఆ చంపడం అనే కాన్సెప్ట్ తీసేసేయండి. విడాకులు ఇవ్వండి, హ్యాపీగా మీ పాటికి మీరు బతకండి. ఆడవాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే అందరి గురించి చెప్పట్లేదులేండి. కొందరు ఆడవాళ్ళు మీకు కూడా తెలుసు, మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా. సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అంటే మనల్ని లేడీస్ని కాపాడడానికి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలని మనము ఎలా పడితే అలా యూజ్ చేసేసుకోవచ్చు. రీసెంట్గానే ఒక మూవీలో కూడా చెప్పారు కదా, ఆ చట్టాలు అంటే మీరు ఏం చేసినా కూడా చెల్లుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని కాపాడేస్తాయి ఆ చట్టాలు అని అనుకుంటున్నారా? ఏం ఆలోచించి అసలు హస్బెండ్స్ని ఇలాగ మరీ ఇంత దారుణంగా చంపేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు నిజంగా. కొందరు ఏంటంటే అమ్మాయిల మదర్స్ లైక్ ఈ వైఫ్ వాళ్ళ మదర్ చాలామంది వరకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీలో. అంటే నేను ఒక 5 to 6 స్టోరీస్ వినున్నాను అనమాట. కేవలం వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అవ్వబట్టే, వాళ్ళ కూతురికి ఏదంటే అది చెప్పబట్టే మా ఇద్దరికి గొడవలు వస్తున్నాయని అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఎవరు ఏ తల్లి కూడా కూతురు సంసారం నాశనం చేయాలి అని అనుకోదు, పాడవ్వాలనుకోదు. మీరు మీ అమ్మాయికి మంచిగా చెప్పొచ్చు, బట్ మీ అమ్మాయి దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ గొడవలు పడి ఎందుకండి అసలు మీరు ఇన్వాల్వే అవ్వద్దు. మీరు ఇన్వాల్వ్ అవ్వకుంటేనే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారేమో. పెళ్లి చేసి పంపించేశారు కదా, అయిపోయింది కదా, వాళ్ళ సంసారం ఏదో వాళ్ళు చూసుకొనివ్వండి. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ అమ్మాయి ఒకలాగా అర్థం చేసుకొని వాళ్ళిద్దరు గొడవలు, ఇదంతా అవసరమా చెప్పండి? అసలు ఇంకొంతమందిని చూస్తున్నాను. అసలు ఏంటంటే అసలు భర్త సంపాదన ఎంతైనా అయి ఉండొచ్చు, భర్త సంపాదనతో సంబంధం లేదు, అప్పులు సంబంధం లేదు, తనకి కష్టాలు ఎన్నున్నా సంబంధం లేదు. నాకు ఇది కావాలంటే కావాల్సిందే అంతే. చీర, నగల, లేకపోతే ఎనీథింగ్, నాకు ఈరోజు ఇది కావాలంటే కావాల్సిందే. అంతేగాని అసలు అతను ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, కొనిచ్చే సిచ్యువేషన్లో ఉన్నాడా లేదా, అర్థం చేసుకునే పరిస్థితి లేదా? మీరు కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు మీ హస్బెండ్ని? ఇప్పుడు తనని మ్యారేజ్ చేసుకొని మీ ఇల్లు వదిలేసి వచ్చేసారు కదా, అన్నీ తనే అనుకొని వచ్చారు కదా, మీరు కాకుండా ఇంకెవరండి అర్థం చేసుకునేది? తీసిస్తాడేమో. కొంచెం సేపు కొన్ని డేస్ వెయిట్ చేయండి, అడగండి, లేదు సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, వెయిట్ చేయండి, తీసిస్తాడేమో కదా. అంతేగాని నాకు ఇది కావాల్సిందే అనేసి పట్టుబట్టి ఇక సంసారాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు చెప్పండి, అవసరమా? కాస్త భర్తల్ని అర్థం చేసుకోండి. నాకు ఇది కావాలంటే కావాల్సిందే అని పట్టుబట్టి అంత గొడవ తెచ్చుకోవద్దు. సో అదే చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. అఫ్కోర్స్ చాలామంది హౌస్ వైఫ్కి లైక్ సంపాదన ఉండదు కాబట్టి కీతాగా చూసే వాళ్ళు ఉన్నారు, కీతాగా చూసే అత్తమామలు ఉన్నారు, కీతాగా చూసే హస్బెండ్స్ కూడా ఉన్నారు. ఏముంది ఇంట్లోనే కూర్చో ఉంటావు కదా, ఏం పని ఉంటుంది అని చూసి అలాగా బాధ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు ఒక హౌస్ వైఫ్కి శాలరీ ఇవ్వాలి అని అంటే మీరు బయటకు వెళ్ళి డే అంతా మంత్ అంతా కష్టపడి వస్తారు కదా, ఆ కష్టపడిన దానికి ఆ శాలరీ ఉంటుంది చూసారా, ఆ శాలరీ అంతా కూడా సరిపోదు ఒక హౌస్ వైఫ్స్కి శాలరీ ఇవ్వాలి అని అంటే. ఇది మాత్రం 100% ట్రూ. మీరు మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు, రెస్ట్ తీసుకుంటారు, నైట్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ మళ్ళీ వర్క్ చేస్తూనే ఉంటుంది కదా ఇంట్లో. మీరు మార్నింగ్ వెళ్ళకముందు అన్ని వర్క్ చేస్తూనే ఉంటుంది కదా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అసలు మీరు అసలు టైంకి ఫుడ్ అన్నా తినగలరా ఆవిడ ఖాళీగా కూర్చుంటే? సో ఈ టాపిక్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు నాతో యాక్సెప్ట్ చేస్తే
ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే యాజ్ మచ్ యాజ్ యూ కెన్ వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియో హౌస్ వైఫ్ గురించి, అసలు హౌస్ వైఫ్స్కి శాలరీ ఉంటే అసలు ఎలా ఉంటుంది, హౌస్ వైఫ్ శాలరీ అనే కాదు, ఇన్ ద సెన్స్ అసలు రెస్పెక్ట్ కూడా ఉండదు. అసలు హౌస్ వైఫ్కి శాలరీ ఉండాలని ఎవరు కోరుకోరు. అసలు ఆ రెస్పెక్ట్ కూడా ఉండదన్నమాట ఆవిడకి. ఇంట్లోనే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది అని అసలు ఎంత కీతగా చూస్తారో అసలు చాలామంది. సో దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఉంటాను. బాయ్ బాయ్.